రాజకీయ కుట్ర, కోర్టు ఆర్డర్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఆమెను అరెస్ట్ చేయొద్దు, ఏదైనా ఉంటే కోర్టులో నిరూపించమని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కావాలని మోడీ గారు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరిత వాళ్ళతోటి కుట్ర చేసి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని ఒక ప్రయత్నంతో చేశారు. నేను ఒకటే చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమకారులు ఎంతోమంది బలిదానం చేశారు తెలంగాణ కోసం. కేసీఆర్ గారు కూడా ప్రాణాలు తెగించి కేసీఆర్ తెలంగాణ సాధించారు. కవితమ్మ కూడా సారాసార్లు జైలుకు పోయాది, పోలీసులు లాఠీలు తిన్నది. ఎన్నో దిశ దిశ అది మధ్యలో తిరుగుతున్నాడు.